తుపాకి తెచ్చి కాల్చి పడండి, తుపాకి తెచ్చి కాల్చి పడేయండి. ఏమిది రారు. మేము మాట్లాడినాను చెప్పినాను, ఏ కేసు ఉందో చెప్పండి. అరెస్ట్ వారెంట్ ఉందా? వారెంట్ తెచ్చారా? కంప్లైంట్ ఇచ్చింటే వారెంట్ తీసుకోండి. చచ్చిపోతే అసలు మీరు ఎందుకు వచ్చారో దౌర్జన్యం చేయాలి. ఏం పని ఉంది మీకైతే? మీ దగ్గర వారెంట్ ఉందా? ఎఫ్ఐఆర్ ఉందా? ఇంటిమేషన్ ఇస్తే నువ్వు వచ్చి సీఏతో మాట్లాడుకోమని చెప్పాలి. రాపోదాము, నువ్వు వచ్చేంత వరకు మేము పోమని. ఏంటది మీరు వచ్చేంత వరకు ఫోన్ ఫోన్ మాట్లాడడం వల్ల నాకు తెలిసిలేపా. మీరు అందరూ పైన తీసుకుపోవాలని వచ్చారు. పిల్లలకు చెప్తా, నేను కూడా వస్తా స్టేషన్, నేను కూడా వస్తా. నేను వస్తా స్టేషన్. ఏం పని ఇంటిమేషన్ చెప్పి పోండి. రమ్మని చెప్పినాము, మా మీద ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినా ఇప్పుడు వచ్చిపోయింది. ఏ కంప్లైంట్ లేదు కదా అసలుకి. నేను రిటర్న్ తీసుకున్నా, మళ్ళీ ఎందుకు వచ్చారు ఇప్పుడు అని చెప్పి ఇప్పుడు వచ్చిపోయింది అన్న ఇడికి. అవును పలు మీరు రాసి లేదు, పంపించండి. మీరందరూ ముద్దాలు తరచు వీడియో తీసుకుంటారు. వానికి ఏమన్నా అయితే తర్వాత మీ ఇష్టం. నువ్వు రమ్మని వినవయ్యా, నువ్వు రమ్మని చెప్తే నువ్వు సిఐ రమ్మంటున్నారు, వచ్చి మాట్లాడిపో అని చెప్పండి. ఈయన ఎందుకున్నారు? వచ్చి మాట్లాడొస్తారు. అయ్యా అన్ని తెలుసా మీరు? కోసుకున్నాక ఇంట్లో కొన్ని సర్వీస్ నాకు చెప్తారా? తీసుకోపోతానా? నేనే పిలుచుకోను సార్. మీరు వారంటీ ఏంటి? ఎందుకు పిలుచుకోండి? ఎందుకు రావాలి చెప్పు. మరి ఎందుకు రావాలి చెప్పు. మీరు పిలిస్తే నువ్వు వారంటీ తీసుకుంటా వస్తాం. లేదు నోటీస్ తీసుకున్నా, ఎఫ్ఐఆర్ అయినా తీసుకున్నా, ఎఫ్ఐఆర్ అయినా తీసుకున్నా. ఎఫ్ఐఆర్ కాపీ ఎఫ్ఐఆర్ కాకుండా ఎందుకు వచ్చారు? ఇంతకుముందు స్టేషన్ పిలుచుకోపోయి ఊరికి మార్నింగ్ వస్తాడు, పైన సాయంత్రం వచ్చాడు. పైన సాయంత్రం వచ్చి మాట్లాడిపోయిండు. గంట సేపు ఎందుకు కూర్చున్నారు బయట? గుర్తు పెట్టుకోండి, గవర్నమెంట్ 3 సంవత్సరాలు ఉంటుంది, మీకు 25 సంవత్సరాల సర్వీస్ ఉంటుంది. అది గుర్తు పెట్టుకోండి. నేను నీట్ గా మీకు చూపించాను. ఆల్రెడీ ఆమె కూడా వచ్చిపోయింది కదా, ఇప్పుడు లేడీ కూడా వచ్చిపోయింది కదా మీ ముందరనే. అందరూ అందరు మాట్లాడారు కదా. నేను చెప్పేది మా అమ్మ లోపల నుంచి కింద పడాలన్నా బాగుండదు కాదు. కింద పడింది, చచ్చిపోయింటే నేను ఒకటి గుర్తు పెట్టుకొని చెప్తాను. పేరు జనార్దన్. మీకు 30 సంవత్సరాల సర్వీసు, 3 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటుంది. దానికోసము పాడు చేసుకోకండి, అది గుర్తు పెట్టుకోండి. లోపలికి వచ్చిన గంట సేపు నుంచి మాట్లాడుతున్నారు. నేను మీ సిఐ కూడా మాట్లాడినా, మీ సీఏతో కూడా మాట్లాడినా. నేను చెప్పినాక కూడా నాయుడు చెప్పినారు, మాట్లాడారు. మీ సీఐతో నేను ఎన్ని గంటలు మాట్లాడినా? ఇదిగో 3 గంటలు మీ సీఐతో మాట్లాడినా. అనవసరంగా కానిస్టేబుల్ పోయినారు, ఊరికే సీన్ క్రియేట్ చేయకండి అని. ఊరికే సీన్ క్రియేట్ చేయకండి. 3 గంటలు మాట్లాడినా నేను.
నువ్వు ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇవన్నీ చెప్తావు. అసలు నేను లేనన్నా, నేను ఈరోజు వాయిదా ఉందని వచ్చిన నేను కర్నూలుకి. ఏం కోటి నాయన పని చేయండి, తుపాకి తెచ్చి కాల్చి పడేయండి. ఎన్కౌంటర్ అన్న చంపేయండి అన్న ఊరికే నన్ను. అందరినీ చంపేయండి. ఒక్కరు తుపాకి తెచ్చి కాల్చి మేము పడేయండి. కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం, చంపేసేయండి అన్న. పిల్లలు కూడా దండం పెడుతున్నారు, పిల్లలు మొక్కుతున్నారు మీకు, ప్లీజ్ అంకుల్ అంటుంటే కూడా వినట్లేదు మీరు. వాళ్ళమ్మ కింద పడింది, వీడియోలు వచ్చినాయి, మొత్తం పోయినాయి సోషల్ మీడియాలో. ఆయన కోసుకునేట్టు సోషల్ మీడియాలో పోయినాయి. ఇంత టార్చర్ పెడుతున్నా. మా అమ్మకి హెల్త్ బాగాలేకున్నా కూడా ఊరు వదిలిపెట్టి బతుకుతున్నా నేను. మీ బాధలు తట్టుకోలేక నేను. ఆమెకి బ్రెయిన్ స్ట్రోక్. మీకు మొత్తం ఆమె బండికి తీసుకొని పోయి అరెస్ట్ చూడండి. చేయమను, నన్ను కూడా అరెస్ట్ చేయమను. నన్ను కూడా బాలుని అరెస్ట్ చేసేసరికి నన్ను కూడా అరెస్ట్ చేయాలి. నన్ను అరెస్ట్ చేస్తే ఇద్దరం వచ్చి లాకప్ లో కూర్చుంటాం. వాళ్ళ అమ్మని దొబ్బితే కింద పడింది. ధర్మమేనది. ముస్లిం దొబ్బుతారు ఎవరన్నా? ఎన్కౌంటర్ అన్న చంపేయండి అన్న ఊరికే నన్ను. అందరినీ చంపేయండి. ఒక్కరు తుపాకి తెచ్చి కాల్చి పడేయండి. ఏమిది రారు. మేము మాట్లాడినాను, చెప్పినాను. ఏ కేసు ఉందో చెప్పండి. అరెస్ట్ వారెంట్ ఉందా? వారెంట్ తెచ్చారా? కంప్లైంట్ ఇచ్చింటే వారెంట్ తీసుకొని చచ్చిపోతే అసలు మీరు ఎందుకు వచ్చారో దౌర్జన్యం చేయాలి. ఏం పని ఉంది మీకైతే? మీ దగ్గర వారెంట్ ఉందా? ఎఫ్ఐఆర్ ఉందా? ఇంటిమేషన్ ఇస్తే నువ్వు వచ్చి సీఏతో మాట్లాడుకోమని చెప్పాలి. రాపోదాము, నువ్వు వచ్చేంత వరకు మేము పోమని. ఏంటది మీరు వచ్చేంత వరకు ఫోన్ ఫోన్ మాట్లాడడం వల్ల నాకు తెలిసిలేక మీరు అందరూ పైన తీసుకుపోవాలని వచ్చారు. పిల్లలకు చెప్తే నేను కూడా స్టేషన్ నేను కూడా సభ స్టేషన్. ఏం పని ఇంటిమేషన్ చెప్పి పోండి. ఇప్పుడు రమ్మని చెప్పినాము, మాట్లాడమని చెప్పినాము, అది మా మీద ఎవరైతే ఇంతకుముందు కంప్లైంట్ ఇచ్చినా ఇప్పుడు వచ్చిపోయింది వీడికి. అసలు ఏ కంప్లైంట్ లేదు కదా అసలుకి. నేను రిటర్న్ తీసుకున్నా, మళ్ళీ ఎందుకు వచ్చినారు ఇప్పుడు అని చెప్పి ఇప్పుడు వచ్చిపోయింది అన్న వీడికి. అవును పలు మీరు రాసి లేదు అగ్రిమెంట్ సీఐ కూడా పంపించిన అది హైయర్ ఆఫీసర్ పంపించిన ఊరికే పండి. మీరందరూ ముద్దాలు తరచు వీడియో తీసుకుంటారు. వానికి ఏమన్నా అయితే తర్వాత మీ ఇష్టం. రమ్మని చెప్పినాము, నువ్వు రమ్మని వినవయ్యా, నువ్వు రమ్మని చెప్తే నువ్వు సిఐ రమ్మంటున్నారు, వచ్చి మాట్లాడిపో అని చెప్పండి. ఈయన ఎందుకున్నారు? వచ్చి మాట్లాడొస్తారు. ఏం పని అయ్యా, అన్ని తెలుసండి. మీరు కోసుకున్నాక ఇంట్లో కొన్ని సర్వీస్ ఎంత రాజకీయంగా నాకు చెప్తారా? వాళ్ళందరికీ ఫోన్ చేశాను. తీసుకోపోతానా? నేనే పిలుచుకోను సార్. మీరు వారంటీ ఏంటి? వారెంట్ కాదు సార్, ఎందుకు పిలుచుకొని ఎందుకు రావాలి చెప్పు. అరెస్ట్ కాదు. మరి ఎందుకు రావాలి చెప్పు. మీరు పిలిస్తే నువ్వు వారంటీ తీసుకుంటా వస్తాం. లేదు నోటీస్ తీసుకున్నా, ఎఫ్ఐఆర్ అయినా తీసుకున్నా, ఎఫ్ఐఆర్ అయినా తీసుకున్నా. ఎఫ్ఐఆర్ కాపీ ఎఫ్ఐఆర్ కాకుండా ఎందుకు వచ్చారు? ఇంతకుముందు స్టేషన్ పిలుచుకోపోయి ఊరికి మార్నింగ్ వస్తాడు, పైన సాయంత్రం వచ్చాడు. పైన సాయంత్రం వచ్చి మాట్లాడిపోయిండు. గంట సేపు ఎందుకు కూర్చున్నారు బయట? గుర్తు పెట్టుకోండి, గవర్నమెంట్ 3 సంవత్సరాలు ఉంటుంది, మీకు 25 సంవత్సరాల సర్వీస్ ఉంటుంది. అది గుర్తు పెట్టుకోండి. నేను నీట్ గా మీకు చూపించాను. ఆల్రెడీ ఆమె కూడా వచ్చిపోయింది కదా, ఇప్పుడు లేడీ కూడా వచ్చిపోయింది కదా మీ ముందరనే.
అందరూ ఆమె వస్తానని వచ్చిపోయినారు స్టేషన్ కి కదా. ఆయన కూడా వస్తానని నీతో చెప్పిందా కాదన్నా, ఆమె వచ్చిపోయింది, అందరూ మాట్లాడినారు కదా. ఆమె స్టేషన్ కి వస్తాం సార్ పోదామనిందా నేను చెప్పేది నువ్వు అట్లా అంటే చెప్పు మా అమ్మని తొప్పి లోపల నుంచి గుంజుకొని పోయి వచ్చి చేస్తాను. మీరు ఏం చేస్తారన్నా? అయితే ఫోన్ కొట్టేసాడు ముస్లాం కింద పడాలన్నా దొబ్బితే ఆమె వెళ్తే బాగుండదు. కాదు ముస్లాం దొబ్బితే కింద పడింది, చచ్చిపోయింటే ఈడే ఉండవు నేను ఒకటి గుర్తుపెట్టుకొని చెప్తాను. నీ పేరు ఏం పేరు? జనార్దన్. మీకు 30 సంవత్సరాల సర్వీసు, 3 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటా, దానికోసము పాడు చేసుకోకండి, అది గుర్తుపెట్టుకోండి. నువ్వు మేము ఆయన ఏం ఒక్కళ్ళు ఒకేటన్నా టచ్ చేసినా అన్న ఒకే లోపలికి వచ్చిన గుంజుకోవడానికి చెప్పండి. సిఎస్ఆర్ ఫోన్ చేసి తీసుకురా ఫస్ట్ అన్నారు. అంటేనే నాకు అన్న ఆమె లోపలికి వచ్చినాడు. గంట సేపు నుంచి మాట్లాడుతున్నారు. నేను మీ సిఐ కూడా మాట్లాడినా, మీ సిఐతో కూడా మాట్లాడినా, ఆ విషయం చెప్పినా మీ కదా సిఐ నాయుడు అన్న విషయమే చెప్పినా మాట్లాడినా. నేను చెప్పినాక కూడా నాయుడు అన్న చెప్పినారు, మాట్లాడారు. ఆయన మీ సిఐతో నేను తీసుకురా అని చెప్పి ఎన్ని గంటలు చెప్పారు. మాట్లాడినా? ఇదిగో 3 గంటలు మీ సిఐతో మాట్లాడినా. అనవసరంగా కానిస్టేబుల్ పోయినారు, ఊరికే సీన్ క్రియేట్ చేయకండి అని, ఊరికే సీన్ క్రియేట్ చేయకండి. 3 గంటలు మాట్లాడినా నేను. నువ్వు ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇవన్నీ చెప్తావు. అసలు నేను లేనన్నా, నేను ఈరోజు వాయిదా ఉందని వచ్చిన నేను కర్నూలుకి. ఏం కోటి నాయన ఒక పని చేయండి, ఓ తుపాకీ తెచ్చి కాల్చి పడేయండి, ఎన్కౌంటర్ అన్న చంపేయండి అన్న ఊరికే నన్ను. అందరినీ చంపేయండి. ఓ తుపాకీ తెచ్చి కాల్చి పడేయండి. కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం, చంపేసేయండి అన్న. పిల్లలు కూడా దండం పెడుతున్నారు, పిల్లలు మొక్కుతున్నారు మీకు, ప్లీజ్ అంకుల్ అంటుంటే కూడా వినట్లేదు మీరు. వాళ్ళమ్మ కింద పడింది, వీడియోలు వచ్చినాయి, మొత్తం పోయినాయి సోషల్ మీడియాలో, ఆయన కోసుకునేట్టు సోషల్ మీడియాలో పోయినాయి. ఇంత టార్చర్ పెడుతున్నా. మా అమ్మకి హెల్త్ బాగాలేకున్నా కూడా ఊరు వదిలిపెట్టి బతుకుతున్నా నేను. మీ బాధలు తట్టుకోలేక నేను. ఆమెకి బ్రెయిన్ స్ట్రోక్. మీకు మొత్తం ఆమె బండి తీసుకొని పోయి అరెస్ట్ చూడండి. చేయమను, నన్ను కూడా అరెస్ట్ చేయమను. నన్ను కూడా బాలుని అరెస్ట్ చేసేసరికి నన్ను కూడా అరెస్ట్ చేయాలి. నన్ను అరెస్ట్ చేస్తే ఇద్దరం వచ్చి లాకప్ లో కూర్చుంటాం. వాళ్ళ అమ్మని దొబ్బితే కింద పడింది. ధర్మమేనది, ముస్లిం దొబ్బుతారు ఎవరన్నా?